సో ఇక్కడ మనం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని గురించి మనం మాట్లాడబోతున్నాం. సో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గన్గా మనం చెప్పుకోవచ్చు. సో దీన్నే ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి కూడా పిలుస్తూ ఉంటారు. సో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటిది భద్రతా మండలి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. సో ఇదొక పోలీస్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్గా కూడా మనం చెప్పుకోవచ్చు అండి. సో లైక్ పోలీస్ మ్యాన్, సో లైక్ ఇప్పుడు పోలీసులు ఏ విధంగా చట్టాలు చేస్తారు, పోలీసులు ఏ విధంగా భద్రతను లైక్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భద్రతని, సెక్యూరిటీ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అండి. దాంతోపాటు ఈ దేశాల మధ్య శాంతిని, పీస్ని నెలకొల్పుతుంది, భద్రతను ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. సో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కూడా ఈ యొక్క యుఎన్ఎస్సీనే చూస్తూ ఉండటం జరుగుతూ ఉంది. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే మరి దీనిలో సభ్యులుగా ఎవరు ఉంటారు? జనరల్ అసెంబ్లీలో మనం మాట్లాడుకున్నది ఏంటి? ప్రపంచ దేశాలు అన్నీ కూడా సభ్యులుగా ఉంటాయని మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి వచ్చేపాటికి దీనిలో సభ్యులుగా అన్ని దేశాలైతే ఉండవు, కొన్ని దేశాలే ఉంటాయి. సో అవి చూద్దాం ఒక్కసారి మనం. సో టోటల్గా సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి దేశాల సంఖ్య ఎంత అన్నప్పుడు 15 అండి. సో టోటల్గా ఉన్నటువంటి దేశాలు 15 కంట్రీస్ అయితే ఉంటాయి. ఈ 15 కంట్రీస్లో 5 దేశాలేమో పర్మనెంట్ కంట్రీస్ అంటాం. 5 దేశాలు పర్మనెంట్ కంట్రీస్. సో పర్మనెంట్ కంట్రీస్ మీనింగ్ ఏంటి అంటే ఎప్పటికీ కూడా జనరల్ ఈ కౌన్సిల్లో, సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటాయి. మిగిలినటువంటి 10 కంట్రీస్ ఏమో నాన్ పర్మనెంట్ కంట్రీస్ అని పిలుస్తాం. నాన్ పర్మనెంట్ కంట్రీస్ అండి. నాన్ పర్మనెంట్ కంట్రీస్ అంటే ఏంటి అంటే దీనిలో సభ్యత్వం పొందినటువంటి దేశము కేవలం 2 సంవత్సరాలు మాత్రమే దీనిలో సభ్యులుగా ఉండటం జరిగింది. సో టర్మ్ వచ్చేసి ఓన్లీ 2 years. సో టర్మ్ వచ్చేసి ఓన్లీ 2 years. ఇంకొక అంశం, నాన్ పర్మనెంట్ కంట్రీగా ఏదైనా ఒక దేశము ఎన్నుకోబడితే వారు తిరిగి మళ్ళీ ఎన్నుకోబడవచ్చా అంటే రీఎలక్షన్ ఉంటుందో ఒక దేశానికి ఉంటుంది అండి. సో ఏదైనా దేశం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన ఇండియా, భారతదేశము యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ కంట్రీ సభ్యత్వం కలిగినటువంటి దేశము ఎన్నిసార్లు అట్లా వచ్చింది అంటే 8 times అండి. ఓకేనా? సో 8 సార్లు యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ కంట్రీగా భారతదేశము ఎన్నుకోబడింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎనీ కంట్రీ కెన్ బి రీఎలెక్టెడ్ ఫర్ ద మెంబర్షిప్ ఆఫ్ యుఎన్ఎస్సి యాజ్ అ నాన్ పర్మనెంట్ కంట్రీ. ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అంశం. మరి ఇంకొక అంశం ఏంటి అంటే ఈ 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ అన్నాం కదా. సో దీనిలో ప్రతి సంవత్సరము కూడా 5 దేశాలు 2 years పీరియడ్ని కంప్లీట్ చేసుకుంటాయి. అంటే వాటి ప్లేస్లో కొత్తగా 5 కంట్రీస్ వస్తాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 కంట్రీస్ టోటల్గా ఉంటాయి అన్నాం. సో దీనిలో 5 కంట్రీలు ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క టెన్యూర్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళిపోతే కొత్తగా మళ్ళీ 5 కంట్రీస్ అయితే వస్తాయి. ఓకేనా? సో వాటిలో ఆ వచ్చినటువంటి 5 కంట్రీస్లో రీఎలెక్టెడ్ కంట్రీ అయినా ఉండొచ్చు. సో ఎందుకంటే ఇండియా ఆల్రెడీ ఇప్పుడు 8 times యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ కంట్రీగా సభ్యత్వాన్ని పొందింది. అంటే 8 × 2 సంవత్సరాలు 16 సంవత్సరాలు యుఎన్ఎస్సిలో మెంబర్గా భారతదేశము ఉంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ 5 పర్మనెంట్ కంట్రీస్ అనేటువంటి ఏవైతే నేను మాట్లాడి ఉన్నానో, 5 పర్మనెంట్ కంట్రీస్ ఏదైతే మాట్లాడి ఉన్నానో అవి ఏ దేశాలో కూడా మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్ఏ, దాంతోపాటు యూకే. ఓకే, సో టోటల్గా 5 దేశాలు ఈ పర్మనెంట్ కంట్రీస్ జాబితాలో ఉన్నాయి. చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్ఏ, యూకే. ఈ 5 దేశాలే పర్మనెంట్ కంట్రీస్గా పిలుస్తూ ఉంటాం. 5 దేశాలు కూడా మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నీడ్ అయితే ఉంది. సో చూడవచ్చు ఇక్కడ. దాని తర్వాత ఐక్యరాజ్య సమితిలోని ఇతర విభాగాలు సభ్య దేశాలకు సిఫార్సులు చేస్తుందండి. సో రికమెండేషన్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటుంది. యుఎన్ఎస్సి రికమెండేషన్స్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. ఓకే,
సో దాంతోపాటు ఈ భద్రతా మండలికి ఉన్నటువంటి ఇంకొక పవర్ ఏంటి అంటే వీళ్ళు ఏదైనా ఒక స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ని ఈ మిగిలినటువంటి దేశాలన్నీ కూడా బైండ్ అవ్వాల్సిందే. ఓకేనా? సో ఇదొక యుఎన్ఎస్సికి ఉన్నటువంటి పవర్. ఇంకొక అంశం, యుఎన్ఎస్సికి ఉన్నటువంటి ఇంకొక పవర్ ఏంటి అంటే వీటో అనేటువంటి పవర్ అండి. వీటో పవర్ అంట. ఇప్పుడు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారు, వీటో పవర్ ఏంటి అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక డెసిషన్ ఈ 5 దేశాలు కలిసి అనుకుంటున్నాయి అనుకోండి. 5 దేశాల్లో ఒక దేశం నో చెప్పింది, కాదు అంది. అప్పుడు కాదు అన్నప్పుడు ఆ డెసిషన్ని వదిలిపెట్టాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే యుఎన్ఎస్సిలో ఈ భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఇండియా ట్రై చేస్తూ ఉంది. భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఇండియా ట్రై చేస్తూ ఉంది. సో ఇక్కడ ఈ 5 దేశాల మొత్తంలో చూసుకున్నట్లయితే 4 దేశాలు భారతదేశానికి యుఎన్ఎస్సిలో మెంబర్షిప్ ఇవ్వడానికి ఓకే చెప్పినాయి. బట్ ఒక దేశం, ఏ దేశం? చైనా అనేటువంటి ఒక దేశం. సో చైనా అనేటువంటి ఒక దేశం యుఎన్ఎస్సిలోకి ఇండియా వస్తాను అంటే వీళ్ళు అడ్డు చెప్తా ఉన్నారు. సో అందుకోసం అప్పుడేమవుతుంది, ఆ డెసిషన్ ఏదైతే ఈ 4 దేశాలు తీసుకున్నాయి అంటే ఏ డెసిషన్ ఇండియాని యుఎన్ఎస్సిలోకి రానిచ్చేటువంటి డెసిషన్ ఏదైతే తీసుకున్నాయో చైనా వద్దంటుంది కాబట్టి ఆ డెసిషన్ని డ్రాప్ అవ్వాల్సి వస్తూ ఉంది. సో ఉపసంహరణ చేయాల్సి వస్తూ ఉంది. సో దాన్ని వీటో పవర్ అంటాం. ఇప్పుడు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకోండి, 5 దేశాలు కూడా దానికి ఓకే చెప్తేనే ప్రొసీడ్ అవ్వాలి. 5 దేశాల్లో ఏ ఒక్క దేశమైనా లేదా ఏ 2 దేశాలైనా నో చెప్పినాయి అనుకోండి, ఆ యొక్క డెసిషన్ని వదిలిపెట్టాలి, డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని వీటో పవర్ అంటాం. సో ఆ వీటో పవర్ యుఎన్ఎస్సికి ఉన్నది అండి. ఇదొక అంశం. సో చూడవచ్చు ఇక్కడ. సో టోటల్గా 5 పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయి, 10 ఏమో నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి. ఒక్కొక్క దానికి టెన్యూర్ వచ్చేసి 2 years ఉంది. ఓకే, దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుతము నేటికి ఈ రోజుకి ఈ దేశాలు సభ్యులుగా యుఎన్ఎస్సిలో ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2024-2025 టైంకి సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు చూసుకున్నట్లయితే అల్జీరియా ఉంది, సియరా లియోన్ ఉంది, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 2024 నుంచి 2025 వరకు అంటే 2 years పీరియడ్ ఉంటాయి. అల్జీరియా, సియరా లియోన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, స్లోవేనియా, గయానా. సో 5 కంట్రీస్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకొక 5 కంట్రీస్ ఏమున్నాయి ఇక్కడ. 2023లో యుఎన్ఎస్సిలోకి మెంబర్గా జాయిన్ అయినాయి. 2024 డిసెంబర్ వరకు కూడా పదవిలో ఉంటాయి. ఆ దేశాలు మొజంబిక్ అనేటువంటిది, జపాను, ఈక్వెడార్, మాల్టా, స్విట్జర్లాండ్. ఓకేనా? సో ఇవి టర్మ్లో ఉంటాయి. వీళ్ళకంటే ముందు 2022లో మెంబర్గా జాయిన్ అయింది. సో 2023 డిసెంబర్ వరకు మెంబర్గా ఉన్నటువంటి దేశాలు ఇవి: గెబాను, ఘానా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అల్బేనియా, బ్రెజిల్. వీళ్ళ స్థానంలో ఈ కంట్రీస్ వచ్చినాయి కదా: అల్జీరియా, సియరా లియోన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, స్లోవేనియా, గయానా. అర్థమైంది కదా? సో 5 కంట్రీస్ పోతే అడిషనల్గా కొత్త కంట్రీస్ 5 కంట్రీస్ జాయిన్ అవుతాయి. సో ఇవి ప్రతి సంవత్సరం కూడా ఏం జరుగుతోంది, 5 దేశాలు బయటికి వెళ్ళిపోతే 5 దేశాలు ఈ యుఎన్ఎస్సిలో మెంబర్స్గా రావడం జరుగుతూ ఉంది. పదవి కాలం వచ్చేసి 2 years. నెక్స్ట్ అంశం, ఇంకొక అంశం ఏంటి అంటే ఈ 10 కంట్రీస్ ఉన్నాయి కదా, 10 కంట్రీస్ నాన్ పర్మనెంట్ కంట్రీస్ యుఎన్ఎస్సిలో. అయితే ఇక్కడ ప్రతి దేశము కూడా ప్రతి దేశం కూడా ఒక నెల యుఎన్ఎస్సికి ప్రెసిడెన్సీ నేషన్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అక్టోబర్ అనుకోండి, అక్టోబర్ నెలలో స్విట్జర్లాండ్ అనేటువంటి ఒక దేశము ప్రెసిడెంట్గా ఉంటుంది. నెక్స్ట్ నవంబర్కి యునైటెడ్ కింగ్డమ్, డిసెంబర్కి యునైటెడ్ స్టేట్స్. సో ఇట్లా ఒక్కొక్క నెల ఒక్కొక్క దేశము ఒక నెల పాటు ప్రెసిడెన్సీ నేషన్గా యుఎన్ఎస్సిలో ఉంటాయండి. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ ఏరియా. దాని తర్వాత నేను ఏం మాట్లాడాను, యుఎన్ఎస్సిలో ఏ దేశమైనా కానీ ఎన్నిసార్లు అయినా కానీ మెంబర్గా ఎన్నుకోబడవచ్చు. దానికి ఎగ్జాంపులే ఇది చూడవచ్చు. సో జపాన్ ఇప్పటి వరకు 11 సార్లు
యుఎన్ఎస్సిలో మెంబర్గా ఎన్నుకోబడింది. బ్రెజిల్ 10 సార్లు, అర్జెంటీనా 9, ఇండియా 8 సార్లు. సో ఇండియా 8 సార్లు మెంబర్గా ఎన్నుకోబడింది. పాకిస్తాన్ 7, కొలంబియా 7, ఇటలీ 7, కెనడా 6 అండి. సో ఇట్లా ఈ విధంగా. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఏ దేశము అత్యధిక సార్లు యుఎన్ఎస్సిలో మెంబర్షిప్ కలిగినటువంటి దేశం ఏది అన్నప్పుడు జపాన్ 11 సార్లు, అంటే దాదాపు 22 సంవత్సరాలు కాలం యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ కంట్రీగా జపాన్ ఉంది. బ్రెజిల్ 20 ఇయర్స్, అర్జెంటీనా 18 ఇయర్స్, ఇండియా 16 ఇయర్స్ అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ యుఎన్ఎస్సి గురించే మాట్లాడేటప్పుడు ఇంకొక అంశం గురించి మనం మాట్లాడాలి. అంశం ఏంటి అంటే G4 కంట్రీస్. అంశం ఏంటి అంటే G4కి సంబంధించినటువంటిది. సో G4 ఇంకొక అంశం ఏంటి అంటే G4కి సంబంధించినటువంటి అంశం ఏంటి అంటే కొన్ని కంట్రీస్ యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉన్నాయి. ఆ కొన్ని కంట్రీసే G4 అనేటువంటి కూటమిని, గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్ అనేటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేసినాయి. అవి ఏవే దేశాలు అన్నప్పుడు అవి ఏ దేశాలు అంటే 1 బ్రెజిల్, 2 ఇండియా, 3 జర్మనీ, 4 జపాన్. సో 4 దేశాలండి. ఓకేనా. సో ఒక 4 దేశాలు యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉన్నాయి. ఆ 4 దేశాలు ఏంటి అంటే ఈ బిగ్ జే అనేటువంటి 4 దేశాలు. ఓకేనా. కోడ్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే BIG, బిగ్ జే. బి అంటే బ్రెజిల్, ఐ అంటే ఇండియా, జీ అంటే జర్మనీ, జే అంటే జపాన్. సో బిగ్ జే అన్నట్టు. సో 4 దేశాలు ఏ కంట్రీస్ ఇవి? ఎవరైతే యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉన్నటువంటి దేశాలు. బట్ ఇక్కడ ఒక్కొక్క దేశాన్ని యుఎన్ఎస్సిలో రాకుండా కొన్ని దేశాలు అడ్డుకుంటూ ఉన్నాయి. సో అపోజ్ చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే జర్మనీ దేశము యుఎన్ఎస్సిలో మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంటే అడ్డుకుంటున్నటువంటి దేశాలు 1 ఇటలీ, 2 స్పెయిన్. ఇండియాని అడ్డుకున్నటువంటి దేశాలు 1 పాకిస్తాన్, 2 చైనా. బ్రెజిల్ని అడ్డుకున్నటువంటి దేశం అర్జెంటీనా. జపాన్ అడ్డుకున్నటువంటి దేశం ఆస్ట్రేలియా. సో ఇట్లా ఈ అపోజ్ చేస్తున్నటువంటి దేశాలు. కోర్స్ ఈ దేశాలు యుఎన్ఎస్సిలో పర్మనెంట్ కంట్రీస్ కానప్పటికీ కూడా ఓటింగ్లో పాల్గొంటాయి కదా. జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతూ ఉంది. నేనేమన్నాను, యుఎన్ఎస్సిలో మెంబర్షిప్ కోసం ఇవ్వాలి అంటే, ఆ మెంబర్షిప్ పొందాలి అంటే దానికి సంబంధించిన ఓటింగ్ యుఎన్జిఏలో జరిగేది అన్నాం కదా. యుఎన్జిఏలో మెంబర్స్గా ఈ దేశాలన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇవి ఈ దేశాలకి వ్యతిరేకంగా ఓటింగ్ చేస్తూ ఉన్నాయి. రైట్. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా. సో చూడవచ్చు ఇక్కడ ఇది మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటిది బ్రెజిల్, ఇక్కడ ఇండియా, ఇక్కడ జర్మనీ, అండ్ ఇక్కడ ఉన్నటువంటి దేశం జపాన్ దేశం. 4 దేశాలు కూడా యుఎన్ఎస్సిలో మెంబర్స్ కోసం ట్రై చేస్తూ ఉంది. ఇంకా 3వ ఆర్గన్ వచ్చేసి సెక్రటరేట్ అంటాం. చూడవచ్చు దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా న్యూయార్క్ దేశంలో ఉంటుంది. సో ఈ సెక్రటరేట్ని హెడ్ వచ్చేసి సెక్రటరీ జనరల్ అండి. ఓకేనా. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో సెక్రటరేట్ అనేటువంటిది ఉంటుంది. దానికి హెడ్ ఎవరు అన్నప్పుడు సెక్రటరీ జనరల్. సో ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ ఎవరు? ఆంటోనియో గుటెరస్. సో ఈయన పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. సో చూడవచ్చు. దాని తర్వాత సెక్రటరేట్కి సంబంధించినటువంటి వారి యొక్క విధి విధానాలు ఇవన్నీ కూడా ఫంక్షన్స్ చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్లో వన్ ఆఫ్ ది ఆర్గన్గా ఉంది. సో వీరే అన్ని మిగిలినటువంటి ఆర్గన్స్ మొత్తాన్ని కూడా సమన్వయం చేస్తూ ఉంటారు. కోఆర్డినేట్ చేసేటువంటి ఒక ఆర్గనే యుఎన్ సెక్రటరేట్. నెక్స్ట్ ఇంకొక అంశం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్గన్. నేనేమన్నా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా భారతదేశంలో
రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఉందో అదే మాదిరిగా అదే విధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఉంది. ఓకేనా? ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చేటువంటి తీర్పు బైండింగా నాన్ బైండింగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకుంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి, ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ జడ్జిమెంట్ని ఒబే చేయాల్సిందే, బైండ్ అవ్వాల్సిందే. కాదంటానికి లేదు. కాదంటే కోర్టు ధిక్కరణ కింద అరెస్ట్ చేసి 6 నెలల వరకు జైల్లో ఉంచుతారు. ఓకేనా? సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తే హైకోర్టు అయినా ఒబే చేయాల్సిందే, ఆఫీసర్ అయినా ఒబే చేయాల్సిందే, పిఎం అయినా ఒబే చేయాల్సిందే, సీఎం అయినా ఒబే చేయాల్సిందే, ఎవరైనా కానీ ఒబే చేయాల్సిందే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ పాస్ చేస్తే. కాదు అంటే కోర్టు ధిక్కరణ కింద చర్యలను తీసుకొని 6 నెలల వరకు జైల్లో పెట్టేటువంటి ఛాన్స్ కూడా ఇక ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఉంటుంది. ఓకే, లేదా ఇప్పుడు కొత్తగా ఇండియన్ పీనల్ కోడ్ని బిఎన్ఎస్ అని పిలుస్తూ ఉన్నారు, భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి. సో వాటి ప్రకారం 6 months వరకు జైల్లో పెట్టడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చేటువంటి జడ్జిమెంట్ అనేటువంటిది బైండింగ్ కాదు. అర్థమైందా? సో ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి నీళ్ళు లేదు. అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు, లేదు అనుకుంటే ఇక వారి ఇష్టం. దానికి ఎగ్జాంపుల్గా ఏంటి అంటే, ఎందుకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చేటువంటి జడ్జిమెంట్ బైండింగ్ కాదు అంటున్నాను అంటే, గతంలో ఇదే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సౌత్ చైనా సీకి సంబంధించి, దీన్ని ఏమని పిలుస్తారంటే దక్షిణ చైనా సముద్రం అని పిలుస్తూ ఉంటారు. దక్షిణ చైనా సముద్రం. సో దీనికి సంబంధించి ఐసీజే వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని జడ్జిమెంట్ ఇచ్చారు? ఈ దక్షిణ చైనా సముద్రం ఏదైతే ఉందో దానిపైన హక్కులు ఆ చైనాతో పాటు చుట్టూ ఉన్నటువంటి దేశాలు, అనగా ఆస్ట్రేలియా కానీ, జపాన్ కానీ, న్యూజిలాండ్ కానీ, ఇండోనేషియా కానీ, ఇట్లా దేశాలకి ఆ దేశాలకు కూడా హక్కులు ఉంటాయని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చినప్పటికీ కూడా చైనా వాళ్ళు ఏమన్నారు అంటే, మేము ఏదైతే ఐసీజే ఉందో వారి ఇచ్చే జడ్జిమెంట్ మేము ఫాలో అవటం లేదు. కారణం ఏంటి అంటే, సౌత్ చైనా సీకి సంబంధించి పూర్తి హక్కులు, సర్వ హక్కులు మాకు మాత్రమే ఉంటాయి అని చైనా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. సో దాన్ని బట్టి మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు కదా. సో ఐసీజే యొక్క జడ్జిమెంట్ అనేటువంటిది బైండింగ్ కాదు, సుప్రీంకోర్టు లెక్క బైండింగ్ అయితే కాదు, నాన్ బైండింగే. వాలంటరీగా ఒబే చేయాలి అనుకుంటే చేయొచ్చు. బట్ ఇన్ జనరల్గా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒబే అయితే చేస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే, ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కుల్దీప్ జాదవ్ సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు ఐసీజే జడ్జిమెంట్ ఇస్తే ఇండియా పాకిస్తాన్ ఒబే చేసినాయి, మనం ఒబే చేసినాం, చైనా వాళ్ళు చేయలే. సో వాళ్ళు అంటే లైక్, సో దాన్ని బట్టి మనం ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏం తీసుకోవాలి, జడ్జిమెంట్స్ ఆర్ నాట్ బైండింగ్ అని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇంకొక అంశం, ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో టోటల్గా జడ్జెస్ ఎంతమంది ఉంటారు? 15 మంది ఉంటారు. ఆ 15 మంది కూడా 15 దేశాల నుంచి ఉండాలి. ఒక దేశం నుంచే 2-3 జడ్జెస్ ఉండడానికి వీలు లేదు. సో ప్రపంచంలో ఉన్నటువంటి 193 దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలలో ఒక్కొక్క దేశం నుంచి జడ్జి ఉండొచ్చు. అంటే 15 దేశాల నుంచి ఆ రిప్రజెంటేషన్ అనేటువంటిది మినిమం ఉండాలి. ఒకసారి జడ్జిగా ఈ ఐసీజీలోకి ఎంటర్ అయితే వారి యొక్క పదవి కాలం అనేటువంటిది ఎంత ఉంటుంది? 9 years ఉంటుంది. వారి యొక్క పదవి కాలం అనేటువంటిది 9 years అయితే ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఇండియాలో ఉన్నారనుకోండి, ఇండియాలో ఒక జడ్జి యొక్క పదవి కాలం ఎంత ఉంటుంది? తనకి ఆ జడ్జికి 65 years వచ్చేంత వరకు సుప్రీంకోర్టు యొక్క జడ్జి యొక్క పదవి కాలం ఎంత ఉంటుంది? వాళ్ళకి 65 years వచ్చేంత వరకు జడ్జిగా కొనసాగుతారు. ఓకేనా? సో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొందరు కేవలం 6 నెలలే ఉంటారు, కొందరు 1 year ఉంటారు, కొందరు 2 years ఉంటారు. బట్ ఇక్కడ ఖచ్చితంగా 9 years ఉండవచ్చు. సో పదవికాలం, జడ్జి యొక్క పదవికాలం 9 years అయితే ఉంటుంది. తర్వాత ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే, మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ఏ సమస్యలకు సంబంధించి, దేనికి సంబంధించి వారి యొక్క కేసులను పరిష్కరిస్తారు అంటే, ఒకటి వార్ క్రైమ్స్ అండి, యుద్ధానికి సంబంధించినటువంటి నేరాలకు సంబంధించి, వార్ క్రైమ్స్ సంబంధించి కేసెస్ హీరింగ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఇల్లీగల్ స్టేట్ ఇంటర్ఫిరెన్స్ అండి, అక్రమంగా, అన్యాయంగా
ఏ దేశం అయినా కానీ ఇంకొక దేశానికి సంబంధించి అంశాలపైన వేలు పెడితే అప్పుడు ఐసీజే ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకేనా. దాని తర్వాత ఎథనిక్ క్లెన్సింగ్ అంటాం. సో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మయన్మార్ దేశంలో రోహింగ్యాలకు సంబంధించినటువంటి అంశం ఉంది. సో రోహింగ్యులు అనేటువంటి వారిని మయన్మార్ దేశం నుంచి వాళ్ళ లోకల్లో ఉన్నటువంటి వారు వెలగొడుతూ ఉన్నారు. శ్రీలంకలో మనం చూసుకున్నట్లయితే సిన్హాలీస్ అనేటువంటి వారు, శ్రీలంక దేశంలో సిన్హాలీస్ అనేటువంటి వారు తమిళియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెలగొడుతూ ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా ఐసీజే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో ఎథనిక్ క్లీనిజింగ్ జరిగినప్పుడు లేదా ఎథనిక్ లైక్ ఈ యొక్క కమ్యూనిటీస్ పైన అటాక్స్ జరిగినప్పుడు ఐసీజే ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే మెయిన్ పర్పస్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి ఈ దేశాల మధ్య సమస్యలు, అది ఏ సమస్య అయినా కానీ లైక్ వాటర్ డిస్ప్యూట్ అవని, టెర్రరిజం సంబంధించినటువంటి అంశాలు కానీ, ఓకేనా, లేదా పవర్ షేరింగ్ అంశానికి సంబంధించి కానీ, లేదా సరిహద్దు తగాదాలు అంటాం కదా, బౌండరీ డిస్ప్యూట్స్ అంటాం. సో బౌండరీ డిస్ప్యూట్స్ సంబంధించి కానీ సో ఈ అంశాలకు సంబంధించి ఏం చేయొచ్చు అండి, ఐసీజే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఇదే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాం, ఐసీజే. దీని యొక్క అంటే యాక్చువల్గా ఈ ఐసీజే ఎక్కడ ఉందో కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడ ఉంది అంటే ది హేగ్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఐసీజే అనేటువంటిది హేగ్ అనేటువంటి ఒక ప్లేస్. ఏ దేశంలో? నెదర్లాండ్స్ అనేటువంటి ఒక దేశం ఉంటుంది. నెదర్లాండ్స్ అనేటువంటి ఒక దేశంలో ద హేగ్ అనేటువంటి ఒక నగరం ఉంటుంది. ఓకేనా. సో సిటీ ఉంటుంది. ఆ సిటీలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ఉంది. మిగిలినటువంటి ఆర్గన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అసెంబ్లీ కానీ, సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, సెక్రటరేట్ కానీ ఎక్కడ ఉన్నాయి? మూడు కూడా న్యూయార్క్ దేశంలో ఉన్నాయి. న్యూయార్క్ నగరంలో ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో న్యూయార్క్లో ఉన్నాయి. బట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మాత్రం ఉన్నది నెదర్లాండ్స్ అనేటువంటి ఒక దేశంలో హేగ్ అనేటువంటి నగరంలో ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. సో వాళ్ళందరూ కూడా జడ్జెస్. ఇంకొక ఆర్గన్ వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అంటాం. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ పేరులోనే ఉంది. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ దీనిలోనే పేరులో ఉంది. ఎకనామిక్ అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు, దాని తర్వాత సోషల్ సామాజిక పరమైనటువంటి అంశాలు. సో ఎకనామిక్ అండ్ సోషల్ సామాజిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఆ డెసిషన్స్ తీసుకునేటువంటి ఒక మండలి, కౌన్సిల్ ఇది. సో వన్ ఆఫ్ ది ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నాం? దే డిస్కస్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సర్వ్స్ యాజ్ ఏ సెంట్రల్ ఫోరం దేనికోసం? ఫర్ డిస్కసింగ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అండి. సో అంతర్జాతీయ ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి డిస్కషన్ జరుగుతాయి. ఇక్కడ సామాజిక పరమైనటువంటి అంశాలపైన ఇక్కడ డిస్కషన్స్ అనేటువంటివి చేస్తారు. సో దాంతోపాటు ఆర్థిక స్వావలంబన సాధించడానికి, మహిళా సాధికారత సాధించడానికి, దేశాలలో అన్టచబిలిటీ అనేటువంటిది లేకుండా ఉండటానికి, ఎథనిక్ డిస్ప్యూట్స్ అనేటువంటివి లేకుండా ఉండడానికి, రిసోర్సెస్ అనేటువంటివి అందరికీ కూడా సమానంగా పంచడానికి కావలసినటువంటి గైడ్ లైన్స్ని రూపొందించడము, దాంతోపాటు పాలసీలను లేదా స్కీమ్స్ని రూపొందించడము, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో చేయడం జరుగుతూ ఉంది. రైట్. సో ఇది ఫైనల్గా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అని పిలుస్తూ ఉంటాం. సో 6వ ఆర్గన్గా మనం చెప్తూ ఉంటాం.
సో ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటిది మరి ప్రస్తుతము ఉందా లేదా అంటే ప్రస్తుతం అయితే లేదు. మరి ఎందుకు ఏర్పాటు చేశారు అంటే టు సూపర్వైజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రస్ట్ టెరిటరీస్ యాజ్ దే ట్రాన్సిషన్ ఫ్రమ్ కాలనీస్ టు సావరిన్ నేషన్స్ అండి. సో ఇక్కడ ఏ ఏ దేశాలు అయితే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండడం జరిగినాయో, ఏ ఏ దేశాలు అయితే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయో ఆ దేశాలను ప్రొటెక్ట్ చేయడము, ఆ దేశాలలో పరిపాలన బాధ్యతలు తీసుకోవటము, ఆ దేశాలలో అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటిది తీసుకోవటం జరిగింది. మరి ఇప్పుడు ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటిది ఎందుకు క్లోజ్ చేశారు, దానికి గల కారణాలు ఏంటి అంటే పలావ్ అనేటువంటి దేశం ఏదైతే ఉంటుందో, సో ఈ దేశానికి 1994లో పూర్తి స్వతంత్రం అనేటువంటిది రావడం జరిగింది. సో పూర్తి స్వతంత్రం ఎట్లా వచ్చింది అంటే 1994 వరకు కూడా ఈ పలావ్ అనేటువంటి దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ చేశారు. సో 1994 వరకు కూడా ఈ పలావ్ అనేటువంటి ఒక దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ చేయడం జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి దేశం. స్వతంత్రం వచ్చింది కాబట్టి సో ఇదే లాస్ట్ దేశం అన్నట్టు. సో బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో ఇక బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఏ దేశం కూడా లేదు కాబట్టి అందుకోసమే ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటి దానిని 1994లో సస్పెండ్ చేయడం జరిగింది. సో పూర్తిగా దీన్ని రద్దు చేయడం జరిగింది. కారణం ఏంటి అంటే ఇక 1994 నుంచి ఏ దేశము కూడా బ్రిటిష్ వాళ్ళ చెరలో లేదు. అన్ని దేశాలకి కూడా స్వతంత్రం అనేటువంటిది రావడం జరిగింది. ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఒక మోడల్ క్వశ్చన్ ఒకటి మీకు చూపిస్తాను. సో చూడండి ఇక్కడ, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాటర్స్ ప్లేస్ బిఫోర్ UN జనరల్ అసెంబ్లీ ఏ రెజల్యూషన్ బై 2/3 మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఈజ్ రిక్వైర్డ్ అండి. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఏదైనా లైక్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాటర్స్ ప్లేస్డ్ బిఫోర్ UN జనరల్ అసెంబ్లీ ఏ రెజల్యూషన్ బై 2/3 మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నారు, ఏ అంశాలకు సంబంధించి ఏదైనా ఒక బిల్లు లేదా ఏదైనా ఒక అంశం జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఏ అంశాలకు సంబంధించి 2/3 మెజారిటీ అనేటువంటిది రావాలి అని అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు, 1, 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 1లో అడ్మిషన్ ఆఫ్ న్యూ మెంబర్స్ టు ద UN. సో ఐక్యరాజ్య సమితిలోకి సభ్యత్వం కల్పించాలి అంటే ఓటింగ్ జరగాలి. అది జరిగిన దానికి ఎంత మెజారిటీ, 2/3 మెజారిటీ అంటే రావాలా వద్దా అని అడుగుతూ ఉన్నారు స్టేట్మెంట్స్. సెకండ్ది ఎలక్షన్ ఆఫ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోకి నాన్ పర్మనెంట్గా ఏదైనా ఒక దేశం, నాన్ పర్మనెంట్ కంట్రీగా ఏదైనా దేశాన్ని ఎన్నుకోవాలి అంటే దానికి 2/3 అవసరమా లేదా స్టేట్మెంటు. థర్డ్ది ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి. సో సామాజిక ఆర్థిక పరమైనటువంటి మండలిలో మెంబర్గా జాయిన్ అవ్వాలి అంటే దానికి ఓటింగ్ పెడితే 2/3 రావాలా వద్దనేటువంటిది స్టేట్మెంట్స్. సో దీన్ని బట్టి మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో 1, 2, 3, 4 ఆప్షన్స్లో ఉన్నాయి. సో దీన్ని బట్టి ఆన్సర్ అయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఆన్సర్ తెలిస్తే మీరు పోస్ట్ చేయండి ఆన్సర్, లేదా వెయిట్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్. సో స్టేట్మెంట్ 1 అనేటువంటిది ఇక్కడ సరైనది. కారణం ఏంటి అంటే యుఎన్లో మెంబర్షిప్ కోసం పొందాలి అంటే జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే 2/3 మెజారిటీ ఉండాలి. దాని తర్వాత యుఎన్ఎస్ఏలో నాన్ పర్మనెంట్ కంట్రీగా కూడా ఎన్నికవ్వాలి అన్న 2/3 మెజారిటీ ఉండాలి. దాని తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో మెంబర్షిప్ పొందాలి అన్న 2/3 మెజారిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో దీన్ని బట్టి ఆన్సర్ ఏమవుతుంది, 1, 2, 3 కూడా సరైనవి అవుతూ ఉన్నాయి. సో స్టేట్మెంట్ 4 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తూ ఉన్నాయి. సో థ్యాంక్ యూ. సో ఇంకొక సరికొత్త అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.